విశాఖపట్నం జూ పార్క్ సమీపంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని ఒక లారీ ఢీకొట్టిన ప్రమాదం గురువారం ఉదయం చోటు చేసుకుంది. విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్, జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నగరం నుంచి గుడిలోవ వైపు వెళ్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనాన్ని ఎదురుగా మధురవాడ వైపు నుంచి వస్తున్న ఒక లారీ అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. గుడిలోవలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని రిలీవ్ చేసి అక్కడ జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఏఆర్ కానిస్టేబుళ్లు ఎస్కార్ట్ వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 6 ఏఆర్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరిలో 5 స్వల్ప గాయాలు కాగా ఒక కానిస్టేబుల్కు కాలు విరిగి తీవ్రంగా గాయపడినట్లు తోటి సిబ్బంది ధృవీకరించారు. బాధితులను ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. ప్రమాదం కారణంగా పోలీస్ వాహనం పూర్తిగా దెబ్బతిని రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆరిలోవ పోలీసులు వెంటనే స్పందించి క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాన్ని పక్కకు తొలగించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై ఆరిలోవ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు ప్రారంభించారు.